ఆచి చికెన్ మసాలా. పిఠాపురం పాలిటిక్స్ కూటమి పార్టీలో కాకరేపుతున్నాయి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తప్పించడాన్ని టీడీపీ క్యాడర్ తట్టుకోలేకపోతోందా? కొత్తగా కమిటీ వేసి పార్టీకి ముందు నడిపిస్తారా అని తెలుగు తమ్ముళ్ల నుంచి నిరసన వ్యక్తమవుతోందా? అటు కమిటీ ఏర్పాటుతో పిఠాపురంలో టీడీపీ పరిస్థితి మరింత దిగజారుతోందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారా? ఇప్పుడు పిఠాపురం పంచాయతీ టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మను తప్పించారు. పవన్ ఇలాకాలో జనసేన నేతలతో తరచూ గొడవలు పడుతున్నారంటూ వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం పిఠాపురంలో టీడీపీని కంట్రోల్ చేసేందుకు ఓ కమిటీని వేస్తున్నట్టు టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. అయితే వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం వెనుక జనసేన అధినేత ఉన్నారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా పార్టీకి వెన్నుదన్నులా నిలిచిన వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి హైకమాండ్ ఏం చేయాలని అనుకుంటుందో తమకు అర్థం కావడం లేదని అంటున్నారు. అంతేకాదు వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో తమ సంగతి ఏంటని తెలుగు తమ్ముళ్లు పార్టీ నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి వర్మ పెద్ద దిక్కుగా ఉన్నారు. అందుకే 2009లో పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఇక 2014లో టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అదే రోజు టీడీపీలో చేరిపోయి తన స్వామి భక్తిని చాటుకున్నారు. ఇక 2019లో మళ్ళీ ఓటమి చెందారు. 2024 తనదే అనుకున్నారు, కానీ టికెట్ రాలేదు. అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. దాంతో వర్మ అనుచరులు కుదరదన్నారు. కానీ ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడారు, బుజ్జగించారు, సరైన ప్రాధాన్యత ఇస్తామన్నారు. వర్మ తగ్గారు, పనిచేశారు, పవన్ గెలిచారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక తనకు తిరుగు ఉండదు, తాను రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అవుతానని వర్మ అనుకున్నారు. ఆయనకు ఇచ్చిన హామీ అలాంటిది, లేదంటే టీటీడీ చైర్మన్ అయినా ఇస్తారని ఆశించారు. ఏదీ జరగలేదు. ఒక్కోటి ఖాళీ అవుతున్నాయి, వేరే వారితో భర్తీ అయిపోతున్నాయి. మరోపక్క పిఠాపురం కోటకు మకుటం లేని మహారాజుగా వెలిగిన వర్మకు చీకటి రోజులు మొదలయ్యాయి. చివరకు పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తప్పించారు. అయితే ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ కేడర్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు టీడీపీకి ఇన్ఛార్జిగా వర్మ కేడర్ను కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టడంతో టీడీపీ కేడర్ అనాథలయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇకపై తమ గోడు ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న టీడీపీ నేతలు కార్యకర్తల నుంచి ఎదురవుతోంది. త్వరలో పిఠాపురంలో సమన్వయం కోసం టీడీపీలో కమిటీ వేసిన ఏం ప్రయోజనం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి ఏదైనా నియోజకవర్గానికి ఒక్క ఇన్ఛార్జ్ ఉంటారు, కానీ కమిటీల పేరుతో ఎక్కువ మందికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడున్న పిఠాపురంలో టీడీపీ ఉనికి లేకుండా అధిష్టానం చర్యలున్నాయని అంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో తమకు విలువ లేదని టీడీపీ నాయకులు కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా వర్మనే తప్పించడంతో జనసేన నాయకులు ఇంకెవరినీ లెక్క చేసే పరిస్థితి ఉండదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అధికార పార్టీలో కొనసాగుతూ ప్రతిపక్షం కంటే అధ్వానమైన బతుకు బతకాల్సి వస్తుందని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. ముఖ్యంగా వర్మను తప్పించడం అంటే తమ గొంతు కోసేసినట్టుగా టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురం విషయంలో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పిఠాపురం పంచాయతీ పెద్దగా మారితే పవన్తో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. భవిష్యత్తులో తాము అధికారంలో కంటిన్యూ అవ్వాలంటే పవన్ను కలుపుకుపోవడమే బెటర్ అని భావిస్తున్నారట. కేవలం పిఠాపురం కోసం పవన్తో కయ్యం వద్దనే భావనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. అందుకే వర్మకు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారని అంటున్నారు. మరోవైపు పిఠాపురం నియోజకవర్గం తమకు కలిసి రాదనే భావనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక పిఠాపురంలో 1994లో మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత పచ్చ పార్టీకి అవకాశమే లేకుండా పోయింది.
గతంలో వర్మకు 2 సార్లు టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కానీ ఓసారి మాత్రం ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మొత్తం మీద పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఉండద్దనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు వర్మను పక్కన పెట్టేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.